ఇప్పుడు వచ్చేసి ఏం చూద్దాం. టర్మ్ ఇంపీచ్మెంట్ అండ్ వ్యాకెన్సీ చూసి పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ చూద్దాము. ప్రెసిడెంట్ ఆఫీసు ఎంత 5 years ఉంటారు డేట్ ఆఫ్ ఎంటర్ నుంచి. కాకపోతే దాన్ని రిజైన్ చేసుకోవచ్చు ఏ టైంలో అయినా సరే. వైస్ ప్రెసిడెంట్కి లెటర్ రాసి అడ్రస్సింగ్ చేసి తనని తీసేయచ్చు కూడా ఆఫీస్ నుంచి. టర్మ్ అవ్వకముందే ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ అనే ఒక ప్రాసెస్ ద్వారా తీసేయచ్చు. ప్రెసిడెంట్ కెన్ హోల్డ్ ఆఫీస్ బిహైండ్ హిస్ టర్మ్ ఆఫ్ 5 years ఉండొచ్చు అంటిల్ హిస్ సక్సెసర్స్ అస్యూమ్ ద సార్. కొత్త వాళ్ళు వచ్చే వరకు ఉండొచ్చు. రీఎలక్షన్కి ఎలిజిబుల్ అయినే ఎన్నిసార్లు ఎలక్ట్ అవ్వచ్చు. యూఎస్ఏలో మాత్రం 2 times అవ్వచ్చు. ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏంటంటే ప్రెసిడెంట్ క్యాన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ బై ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ ఫర్ వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. వైలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కి రిమూవ్ చేయొచ్చు ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ ద్వారా. కాన్స్టిట్యూషన్ కరెక్ట్ డిఫైన్ చేయలేదు అసలు వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అని. ఇంపీచ్మెంట్ ఛార్జెస్ అనేటివి ఇనిషియేట్ రాజ్యసభలన లోక్సభలన చేయొచ్చు. ఈ ఛార్జెస్ 1/4 ఆఫ్ మెంబర్స్ ఆఫ్ హౌస్ సైన్ చేయాలి. ఈ ఛార్జెస్ వాళ్ళు సైన్ చేశాక 14 days నోటీస్ ఇవ్వాలి ప్రెసిడెంట్కి. ఆఫ్టర్ ద ఇంపీచ్మెంట్ రిసొల్యూషన్ ఏదైతే పాస్డ్ బై మెజారిటీ ఆఫ్ 2/3 ఇంపీచ్మెంట్ మెజారిటీ ఆఫ్ 2/3 ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ 2/3 టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్తో పాస్ అయినాక ఇంకో హౌస్కి పంపిస్తారు. విచ్ షుడ్ బి ఇన్వెస్టిగేట్ ద ఛార్జెస్. ఇంకో హౌస్ ఇన్వెస్టిగేట్ చేయాలి ఆ ఛార్జెస్ని. ఇంకో హౌస్లో ఇన్వెస్టిగేట్ చేయాలి. సో ఒక హౌస్లోనేమో 2/3 ఇంకో హౌస్లోనేమో ఇన్వెస్టిగేట్ చేయాలి. ప్రెసిడెంట్ రైట్ టు అపియర్ ఉంది. and right to appear and to be represented at such investigation. In other house also ఈ ఛార్జెస్ని సస్టైన్ చేస్తే పాస్ చేస్తే ఇంపీచ్మెంట్ రిజల్యూషన్ని బై మెజారిటీ ఆఫ్ 2/3 ఆఫ్ దట్ టోటల్ మెంబర్షిప్. దెన్ ద ప్రెసిడెంట్ స్టాండ్స్ రిమూవ్డ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్ ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ ద రిజల్యూషన్ ఈజ్ సో పాస్డ్. Then the president stands removed from his office from the date on which the resolution is so passed. Thus, an impeachment is a quasi-judicial procedure in the parliament. In this context, రెండు థింగ్స్ ఏంటంటే ఇంపీచ్మెంట్ అనేది క్వాసి జ్యుడిషియల్ ప్రొసీజర్ అన్నట్టు. ఎట్లా అంటే నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ఐదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ వీళ్ళు ఇంపీచ్మెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయరు కానీ ఇంపీచ్మెంట్లో పార్టిసిపేట్ చేస్తారు. మళ్ళీ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటుంది కదా, వాళ్ళేమో పార్టిసిపేట్ చేయరు ఇక్కడ అన్నట్టు. ఇంతవరకు ఏ ప్రెసిడెంట్ రిమూవ్ చేయలేదు. వ్యాకెన్సీ ఇన్ ద ప్రెసిడెంట్స్ ఆఫీస్. వ్యాకెన్సీ ఎప్పుడు రావచ్చు? టెన్యూర్ అయిపోయాక రావచ్చు, రిసిగ్నేషన్ వల్ల రావచ్చు, రిమూవల్ బై ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ వల్ల రావచ్చు, డెత్ వల్ల రావచ్చు, ఇలా. అదర్వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ హీ బికమ్స్ డిస్క్వాలిఫైడ్ టు హోల్డ్ ఆఫీస్ ఆర్ వెన్ హిస్ ఎలక్షన్ ఇస్ డిక్లేర్డ్ ఆఫీస్. అదర్వైజ్ ఫర్ ఇంకేంటిదంటే ఎప్పుడైనా అతను డిస్క్వాలిఫైడ్ అయినాకో ఆఫీస్కి టు హోల్డ్ ఆఫీస్ అండ్ ఈ సెలక్షన్ డిక్లేర్డ్ వోయిడ్ అన్నప్పుడు అప్పుడు కూడా అవ్వచ్చు. ఇప్పుడు వ్యాకెన్సీ ఈస్ గోయింగ్ టు బి కాజ్డ్ బై ఎక్స్పైరేషన్ ఆఫ్ టర్మ్ అయితే ఎలక్షన్ పెడతారు బిఫోర్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ టర్మే. కొత్త వాళ్ళకు ఏదైనా డిలే ఉందనుకో ఎలక్షన్లో కొత్త ప్రెసిడెంట్కి అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ ఆఫీస్లో ఉండొచ్చు 5 years దాటినాక కూడా కొత్త వాళ్ళు వచ్చే వరకు. ఇది కాన్స్టిట్యూషన్లో ఉంది. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ అన్ ఇంటర్ రెగ్నమ్. ఈ సిట్యువేషన్లో వైస్ ప్రెసిడెంట్కి ఏం ఆపర్చునిటీ రాదు ప్రెసిడెంట్ లాగా యాక్ట్ చేయడానికి, డిశ్చార్జ్ చేయడానికి. వెయిట్ చేయాల్సిందే కొత్త ఒకవేళ టర్మ్ అయిపోతే. ఒకవేళ రిజిగ్నేషన్ ద్వారా, రిమూవల్ ద్వారా, డెత్ ద్వారా ఇంకేదైనా కారణంతో వ్యాకెంట్ అయిపోతే దెన్ ఎలక్షన్ టు ఫిల్ ద వ్యాకెన్సీ షుడ్ బి హెల్డ్ విత్ ఇన్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ సచ్ ఎ వ్యాకెన్సీ. 6 monthsలో పెట్టొచ్చు. ద న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ remains in office for a full term of 5 years from the date he assumes the charge of office. Newly elected president ఆఫీస్లో ఉండొచ్చు ఫర్ ఎ ఫుల్ టర్మ్ ఆఫ్ 5 years ఫ్రమ్ ద డేట్ ఈ అస్యూమ్ చార్జెస్. ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ గారు ఉన్నారు, 3 years పనిచేసి తర్వాత ఏదో అయింది అని రిసైగ్నేషన్ ఏదో అంటే కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకున్నాక
5 years ఉండాలి తను అలా అన్నట్టు. ఇప్పుడు వ్యాకెన్సీ గాన ఆఫీస్ ఆఫ్ ద రిసిగ్నేషన్ వల్ల, రిమూవల్ వల్ల, డెత్ వల్ల వచ్చినప్పుడు వైస్ ప్రెసిడెంట్ లాగా యాక్ట్ చేయొచ్చు. ఒకవేళ రిసిగ్నేషన్ వల్ల, రిమూవల్ వల్ల, డెత్ వల్ల వస్తే వైస్ ప్రెసిడెంట్ లాగా యాక్ట్ చేయొచ్చు కొత్త ప్రెసిడెంట్ వచ్చినంతవరకు. ఫర్దర్ వెన్ ద సిట్టింగ్ ప్రెసిడెంట్ ఈస్ అనేబుల్, ఎప్పుడైనా తను పని చేయడానికి సిట్టింగ్ ప్రెసిడెంట్ లేకపోతే కూడా ఆబ్సెన్స్ వల్ల, జ్వరం వల్ల, ఇల్నెస్ వల్ల, ఏదైనా కాస్ వల్ల వైస్ ప్రెసిడెంట్ తన ఫంక్షన్స్ చేయొచ్చు ప్రెసిడెంట్ వచ్చే వరకు. ఇన్ కేస్ వైస్ ప్రెసిడెంట్ కూడా వ్యాకెంట్ ఉంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ ఇఫ్ హిస్ ఆఫీస్ కూడా వ్యాకెంట్ ఉంటే సీనియర్ మోస్ట్ జడ్జ్ వీళ్ళు ప్రెసిడెంట్ లాగా యాక్ట్ అవుతారు, డిశ్చార్జ్ చేస్తారు వాళ్ళ ఫంక్షన్. వెన్ ఎనీ పర్సన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, చీఫ్ జస్టిస్, సీనియర్ మోస్ట్ జడ్జెస్ ప్రెసిడెంట్ లాగా యాక్ట్ చేస్తున్నప్పుడు, తన ప్రెసిడెంట్ పనులు చేస్తున్నప్పుడు అన్ని పవర్స్ అండ్ ఇమ్యూనిటీస్ ఉంటాయి ప్రెసిడెంట్కి. అండ్ ఇది ఎంటైటిల్ టు సచ్ ఎమోల్మెంట్స్, అలవెన్సెస్ అండ్ ప్రివిలేజెస్ యాజ్ డిటర్మైన్డ్ బై ద పార్లమెంట్. ఇదన్నట్టు. ఇప్పుడు ఏంటంటే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏంది. పవర్స్ అని చూసుకుంటే ప్రెసిడెంట్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ చాలా పవర్స్ ఉంటాయి. కొన్ని పవర్స్ చూద్దాం ఇప్పుడు. ఎగ్జిక్యూటివ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఏంది, అన్ని ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటావో అవన్నీ తన పేరు మీద తీసుకుంటారు. ఈయన రూల్స్ చెప్పొచ్చు. రూల్స్ని యూ కెన్ మేక్ రూల్స్ స్పెసిఫైయింగ్ ద మేనర్ ఇన్ విచ్ ద ఆర్డర్స్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ మేడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ హిస్ నేమ్ షాల్ బి అథెంటికేటెడ్. అంటే ఎట్లా ఏ మేనర్లో రూల్స్ అండ్ ఆర్డర్స్ చేయాలి, ఇన్స్ట్రుమెంట్స్ చేయాలి ఎలా అని. He can make rules for more convenient transaction of business of the union government and for all allocation of the said businesses among the ministers. He can make rules for more convenient transaction of business of the union government and for allocation of the said business among the ministers. Transaction of business of the union government and for allocation of the said business among the ministers rules చేయొచ్చు. ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేస్తారు, వేరే మినిస్టర్స్ కూడా అపాయింట్ చేస్తారు. దే హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ హిస్ ప్లెషర్. ఈ అపాయింట్స్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేస్తారు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని తన రెన్యూమిరేషన్ డిటర్మైన్ చేస్తారు. అటార్నీ జనరల్ హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని, ఇంకా అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని, యూపీఎస్సీ మెంబర్స్ని, గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్ని, ఫైనాన్స్ కమిషన్ మెంబర్స్, చైర్మన్ని, తను ఏ ఇన్ఫర్మేషన్ అడగొచ్చు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అఫేర్స్ ఆఫ్ ద యూనియన్ అండ్ ప్రపోజల్స్ ఫర్ లెజిస్లేషన్ ప్రైమ్ మినిస్టర్ నుంచి. హీ కెన్ రిక్వైర్ ద ప్రైమ్ మినిస్టర్ టు సబ్మిట్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎనీ మ్యాటర్ ఆన్ విచ్ అ డిసిషన్ హ్యాస్ బీన్ టేకెన్ బై అ మినిస్టర్ బట్ విచ్ హ్యాస్ నాట్ బీన్ కన్సిడర్డ్ బై ద కౌన్సిల్. కమిషన్ టు ఇన్వెస్టిగేట్ ఇంటూ కండిషన్స్ ఆఫ్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పెట్టొచ్చు. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ పెట్టొచ్చు సెంటర్ స్టేట్ ఇంటర్ స్టేట్ రిలేషన్ కోఆపరేషన్ పెంచడానికి. యూనియన్ టెరిటరీస్ని అడ్మినిస్ట్రేటర్స్ అపాయింటెడ్ బై తో రూల్ చేస్తారు. ఏ ఏరియానన్నా షెడ్యూల్డ్ ఏరియాగా డిక్లేర్ చేయొచ్చు. తనకు అన్ని పవర్స్ ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ ట్రైబల్ ఏరియాస్. మరి లెజిస్లేటివ్ పవర్స్ ఏంటి అంటే, ప్రెసిడెంట్ అనేటనే ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. కొన్ని లెజిస్లేటివ్ పవర్స్ ఉంటాయి. ఈ కెన్ సమ్మన్ అండ్ ఆర్ ప్రొరోగ్ ద పార్లమెంట్ అండ్ డిజాల్వ్ ద లోక్సభ. పార్లమెంట్ని సమ్మన్ చేయొచ్చు ఆర్ ప్రొరోగ్ చేయొచ్చు. లోక్సభని డిజాల్వ్ చేయొచ్చు. ఈ కెన్ ఆల్సో సమ్మన్ ఎ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ విచ్ ఈస్ ప్రెసైడెడ్ ఓవర్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ. పార్లమెంట్ని అడ్రస్ చేయాలి. కమెన్స్మెంట్ ఆఫ్ ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ఈచ్ జనరల్ ఎలక్షన్ అండ్ ఫస్ట్ సెషన్ ఆఫ్ ఈచ్ ఇయర్. తన మెసేజ్ టు ద హౌసెస్కి ఇవ్వచ్చు whether respect to a bill pending in the parliament or otherwise. తను ఎనీ మెంబర్ ఆఫ్ లోక్సభని ప్రెసైడ్ చేయడానికి అపాయింట్ చేయొచ్చు. ఇట్స్ ప్రొసీడింగ్స్ ఎప్పుడైతే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేకుంటే. సిమిలర్లీ ఎనీ మెంబర్ ఆఫ్ రాజ్యసభని ప్రెసైడ్ చేయడానికి అపాయింట్ చేయొచ్చు, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ లేకుంటే. 12 మెంబర్స్ని ఆఫ్ రాజ్యసభని నామినేట్ చేస్తాడు ఫ్రమ్ అమాంగెస్ట్ పర్సన్స్ హ్యావింగ్ స్పెషల్ నాలెడ్జ్ ఆర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇన్ లిటరేచర్, సైన్స్, ఆర్ట్ అండ్ సోషల్ సర్వీస్. 12 మెంబర్స్ని నామినేట్ చేస్తారు. 2 మెంబర్స్ టు లోక్సభ ఫ్రమ్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ చేస్తారు. ఆంగ్లో ఇండియన్
It decides on questions so as to disqualification of members of parliament in consultation with the election commission. ఇదన్నట్టు ప్రియర్ రికమెండేషన్ ఆర్ పర్మిషన్ అవసరం ఉంటుంది కొన్ని టైప్స్ ఆఫ్ బిల్స్కి పార్లమెంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ద కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఆర్ ఏ బిల్ ఫర్ ఆల్టరేషన్ ఆఫ్ బౌండరీస్ ఆఫ్ స్టేట్స్ ఆర్ క్రియేషన్ ఆఫ్ ఎ న్యూ స్టేట్. ఎప్పుడైతే బిల్లు ప్రెసిడెంట్కి వస్తుందో పార్లమెంట్లో పాస్ అయినాక తను అసెంట్ ఇవ్వచ్చు బిల్లుకి, ఓర్ విత్ అసెంట్ ఆపొచ్చు, ఓర్ బిల్ని రిటర్న్ చేయొచ్చు. మనీ బిల్లు కాకుండా వేరే ఏమనంటే రీకన్సిడరేషన్ పార్లమెంట్కి అంటే అసెంట్ ఓకే అని చెప్పొచ్చు, అలానే ఆపొచ్చు, రిటర్న్ కూడా పంపొచ్చు. ఒకవేళ బిల్లు కానీ మళ్ళీ పాస్ అయిందనుకో పార్లమెంట్ నుంచి అమెండ్ చేసినా చేయకుండా వాళ్ళు మళ్ళీ పాస్ చేసినారు అనుకో ప్రెసిడెంట్ పక్క తన అసెంట్ ఇవ్వాలి. ఒకవేళ బిల్లుగా వెన్ ఏ బిల్ పాస్డ్ బై స్టేట్ లెజిస్లేచర్ కొన్ని గవర్నరు కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్కి రిజర్వ్ చేస్తే ప్రెసిడెంట్ ఏం చేయొచ్చు అంటే అసెంట్ ఇవ్వచ్చు, విత్ హోల్డ్ చేయొచ్చు, ఆర్ గవర్నర్కి డైరెక్ట్ చేయొచ్చు ఈ బిల్ని రిటర్న్ చేయండి కొన్ని రీకన్సిడరేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్కి అని. ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అబ్లిగేటరీ ఫర్ ద ప్రెసిడెంట్ టు గివ్ అసెంట్ ఈవెన్ ఇఫ్ ద బిల్ మళ్ళీ స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసి మళ్ళీ అగైన్ కన్సిడరేషన్కి పంపినా సరే ప్రెసిడెంట్ ఏం సైన్ చేయాలి పక్కా అని లేదన్నట్టు. ఆర్డినెన్సెస్ ప్రమోల్గేట్ చేయొచ్చు ఎప్పుడైతే పార్లమెంట్ సెషన్లో లేదో. ఈ ఆర్డినెన్సెస్ని పార్లమెంట్ 6 weeks ఫ్రమ్ రీఅసెంబ్లీ 6 weeks లోపు అప్రూవ్ చేయాలి. ఈ కెన్ ఆల్సో విత్డ్రా అన్ ఆర్డినెన్స్ ఎనీ టైమ్. ఈ లేస్ ద రిపోర్ట్స్ ఆఫ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్ అండ్ అదర్స్ బిఫోర్ ద పార్లమెంట్. He can make regulations for the peace, progress and good government of Andaman and Nicobar Islands, Lakshadweep, Dadra and Nagar Haveli, Daman and Diu and Ladakh. In case of Puducherry also, President can legislate by making regulations, but only when the assembly is suspended or dissolved.